ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై ఐకిపుడి గాంధీ హాట్ కామెంట్స్ చేశారు. కౌశిక్ రెడ్డి ఒక జూనియర్ ఎమ్మెల్యే అని, అతను సీనియర్ ఎమ్మెల్యేపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్నారు. ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చుపెట్టే విధంగా ఆయన ప్రవర్తన ఉందని తెలిపారు. మహిళలను కించపరిచే విధంగా చీర గాజుల గురించి మాట్లాడారని అన్నారు. అంతేకాకుండా ఐపీఎస్లను కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడారని మండిపడ్డారు. నోరు అదుపులో లేని వ్యక్తిని ఊరు మీదికి వదిలితే ఇలానే ఉంటుందన్నారు. హరీష్ రావు గారు ఒక ఐపీఎస్ అధికారిని నువ్వు దుర్భాషలు ఆడుతూ ఉండగా వెనక్కి తోసేసి సమర్థించి ఇష్యూ పెరగకుండా సమర్థించినటువంటి తీరు, అయినా నా విధులకు ఆటంకం కలిగించారని చెప్పి అధికారి కేసు పెట్టినటువంటి తీరు, మమ్మల్ని కొట్టి మా మీద 10 సెక్షన్లు పెట్టినటువంటి తీరు, మమ్మల్ని 6 గంటల పాటు 10 గంటల పాటు పోలీస్ స్టేషన్లో ఉంచినటువంటి తీరు, బెయిల్ చేసుకుని వచ్చినటువంటి తీరు, ఆవేశపూర్వకంగా కొన్ని మాటలు మాట్లాడినప్పుడు కూడా పోలీస్ ఎస్కార్ట్తో గాంధీ వెళ్ళాడు అనేది ఇక్కడ నిన్న కొన్ని ఛానల్స్ అయితే 10 ఛానల్స్ అయితే నాతో పాటు వచ్చినాయి. ఒక్క పోలీస్ నాతో పాటు ఉన్నారా అనేది మీరు చెప్పండి. హరీష్ రావు గారికి చెప్పండి. ఇలాంటి నోరు కంట్రోల్ లేని వాళ్ళకి చెప్పినా ఉపయోగం ఉండదు. అన్నా అది వాస్తవం కాదు, నీకు తప్పుడు మాటలు చెప్పి మళ్ళీ మీడియాలో తప్పుడు ప్రసారం చేయించారు, అది కరెక్ట్ కాదని చెప్పండి. నేను వెళ్ళేటప్పుడు నా ఇంటికాడ పోలీస్ సిబ్బంది ఉన్నారా, ఆయన ఇంటికాడ పోలీస్ సిబ్బంది ఉన్నారా? నువ్వు రా అని ఆహ్వానించా. నీ ఇంటికాడ 50 మందిని పెట్టుకున్నావు, నన్ను కింద పడదోయించావు. నీ ఇంటికాడ సెక్యూరిటీ పెట్టుకున్నావు, కొంతమంది చీటర్స్తో రాళ్ల దాడి చేయించావు. చేసిన తప్పులు తెలుసుకో, తప్పులు సరిదిద్దుకో. నా ఏమైనా ఉంటే నేను దిద్దుకుంటా. అది మానవత్వం. అప్పుడు మనిషి అవతారం వస్తుంది. అప్పుడు దాకా ఏ అవతారం వస్తుంది? రాక్షస అవతారం. ఇప్పుడు దాకా నువ్వు ప్రవర్తించిన తీరు అదే రకంగా ఉంది. నేను ఒక్కసారి మాత్రమే ప్రవర్తించా. నన్ను దుర్భాషలాడిన తీరు, నా వెనకాల ఎవరు లేరు. నేను ఎప్పుడు ఒంటరి పోరాటం చేస్తా. నిన్న భారీ